ఆ నమస్కారం. ఈరోజు మనం రామాయణమనే మహాకావ్యంలోకి అంటే దాని మొదటి కీలకమైన భాగం బాలకాండ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. దీని వాల్మీకి మహర్షి రాశారు. ఆదికావ్యమని కూడా అంటారు. అంటే మొదటి కావ్యమని అర్థమనమాట. అవును, చాలా కావ్యాలకు ఇదే స్ఫూర్తి. అసలు రాముడి కథ ఎలా మొదలైంది, ఆ బాలకాండలో ముఖ్యమైన విషయాలేమిటి అని తెలుసుకోవటమే మన ఉద్దేశ్యం. సరిగ్గా చెప్పారు. బాలకాండ అంటేనే కథకు పునాది. ఇక్కడే ముఖ్యపాత్రల పరిచయం, కథ మొదలవడం జరుగుతుంది. సరయూ నది ఒడ్డున అయోధ్య నగరం. ఆ దాని పాలకుడు దశరథ మహారాజు. సూర్యవంశం కదా. అవును, సూర్యవంశం. ధర్మంగా పాలించే రాజు. ప్రజలంతా సుఖంగానే ఉన్నారు కాని రాజుకే ఒక లోటు. అదే, సంతానం లేకపోవటం. ముగ్గురు భార్యలున్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అయినా పిల్లలు లేరు. ఆ కాలంలో అది చాలా పెద్ద విషయం. అపుత్రస్య గతిర్నాస్తి అని నమ్మేవారు కదా. నిజమే, వంశం నిలబడాలి, పితృలకు గతులుండాలి అంటే పుత్రులు కావాలి. అందుకే ఆయన గురువులు వశిష్ఠుడు, వామదేవుడు, మంత్రి సుమంతుడు వీళ్లంతా ఆలోచించి ఒక యాగం చేయమని సలహా ఇచ్చారు. సుమంతుడు సలహా మేరకు ఋష్యశృంగుడిని పిలిపించారు కదా. దశరథుడి అల్లుడే ఆయన. అవును, ఆయన ఆధ్వర్యంలో ముందు అశ్వమేధ యాగం, తర్వాత పుత్రకామేష్టి యాగం చేశారు. పుత్రకామేష్టి యాగానికే కదా యజ్ఞగుండం నుంచి యజ్ఞపురుషుడు ప్రత్యక్షమైంది. ఒక దివ్య పాయసపాత్రతో వచ్చారు. దాన్ని భార్యలకు పంచమని దశరథుడికి ఇచ్చారు. ఆ పంచడం కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగింది. కౌసల్యకు సగం. అవును, కైకేయికి పావువంతు, సుమిత్రకు 2 పావువంతులు. అంటే ఆమెకు 2 పిల్లలు పుడతారనే సూచన అనమాట. ఆ యాగం తర్వాత సరిగ్గా 12 నెలలకు చైత్రశుద్ధ నవమి రోజున కౌసల్యకు రాముడు జన్మించాడు, విష్ణువు యొక్క ప్రధాన అంశంతో. తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు కవలలు, లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. వీరికి నామకరణం చేసింది కులగురువు వశిష్ఠ మహర్షి. రామ అంటే ఆనందింపజేసేవాడు అని అర్థం చెప్పారు. నలుగురు అన్నదమ్ములు అన్యోన్యంగా పెరిగారు. ముఖ్యంగా రామలక్ష్మణుల అనుబంధం అదో ప్రత్యేకత. లక్ష్మణుణ్ణి రాముడికి బయట ఉన్న ప్రాణం అంటారు. అలా వాళ్లు పెరుగుతుండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి వచ్చారు అయోధ్యకు. ఆయన రాకతో కథలో ఒక ముఖ్యమైన మలుపొచ్చింది. ఆయనొక యాగం చేస్తుంటే మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు ఆటంకం కలిగించుతున్నారు. యాగ రక్షణ కోసం రాముణ్ణి తనతో పంపమని దశరథుడిని అడిగారు విశ్వామిత్రుడు. అప్పుడు దశరథుడు చాలా సంశయించారు. చిన్న పిల్లవాడు, ఇంకా 16 ఏళ్లు కూడా లేవు. అంత భయంకరమైన రాక్షసులతో ఎలా పోరాడతాడు అని భయపడ్డారు. పుత్రప్రేమ కదా. కాని వశిష్ఠుడు నచ్చజెప్పారు. విశ్వామిత్రుడి గొప్పదనం, రాముడికి మేలు జరుగుతుందని చెప్పి ఒప్పించారు. అవును, అలా రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో బయల్దేరారు. దారిలో ముందుగా వారికి బల, అతిబల అనే విద్యలు నేర్పించారు. ఆకలిదప్పులు తెలియకుండా ఉండటానికి కదా అవి. అంతే. తరువాత భయంకరమైన అడవిలో తాటక అనే రాక్షసి ఎదురైంది. స్త్రీని చంపాలా వద్దా అని రాముడు సందేహించాడు. ధర్మసూక్ష్మమంటే ఇదేనేమో. కాని విశ్వామిత్రుడు ప్రజారక్షణే ముఖ్యం, గురువు ఆజ్ఞ పాటించు అనడంతో రాముడు తాటకను సంహరించాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఎన్నో దివ్యాస్త్రాలను రాముడికిచ్చారు. ఆ అస్త్రాల సహాయంతోనే సిద్ధాశ్రమములో యాగానికి ఆటంకం కలిగించడానికి వచ్చిన మారీచ సుబాహులను ఎదుర్కొన్నారు. సుబాహుడిని సంహరించి మారీచుడిని మాత్రం బాణంతో సముద్రంలోకి విసిరేశాడు. యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. యాగమయ్యాక విశ్వామిత్రుడు వారిని మిథిలకు తీసుకెళ్లారు. దారిలో ఒక ఆశ్రమం దగ్గర అహల్య కథ. గౌతమ మహర్షి శాపం వల్ల రాయిగా మారిన అహల్య రావుడి పాదధూళి సోకి శాపవిమోచనం పొందింది. అదొక అద్భుత ఘట్టం. తర్వాత మిథివా నగరానికి చేరుకున్నారు. అక్కడ జనక మహారాజు. ఆయన యాగం చేస్తుంటే భూమిలో దొరికింది కదా సీతాదేవి. నాగలి చాలులో దొరికింది కాబట్టి సీతా అని పేరు. అవును, అయోనిజ అని కూడా అంటారు. జనకుడు తన దగ్గర ఉన్న శివధనస్సును ఎక్కుపెట్టిన వారికే సీతనిస్తానని ప్రకటించాడు. దాన్ని వీర్యశుల్క అంటారు. ఎంతమంది రాజులు ప్రయత్నించినా కాలేదు. కాని రాముడు అవలీలగా దాన్ని ఎక్కుపెట్టి విరిచేశాడు కూడా. ఆ వార్త విని దశరథుడు అయోధ్య నుంచి పరివారంతో వచ్చారు. అప్పుడు మిథిలలో పెళ్లి సందడి మొదలైంది. రాముడికి సీతతో, లక్ష్మణుడికి
జనకుడి మరో కూతురు ఊర్మిళతో, భరతుడికి జనకుడి తమ్ముడు కుశధ్వజుడి కూతురు మాండవితో, శత్రుఘ్నుడికి ఆమె చెల్లెలు శృతకీర్తితో వివాహాలు జరిగాయి. అద్భుతంగా జరిగాయి పెళ్లిళ్ళు. అంతా సంతోషంగా అయోధ్యకు బయల్దేరారు. కాని దారిలో పరశురాముడు ఎదురయ్యాడు. క్షత్రియులమున్న కోపంతో ఉన్న ఆయన శివధనస్సు విరిచింది ఎవరా అని వచ్చాడు. రాముణ్ణి చూసి తన దగ్గరున్న విష్ణుధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. రాముడు దాన్ని కూడా చాలా తేలిగ్గా ఎక్కుపెట్టాడు. అప్పుడు పరశురాముడికి అర్థమైంది, ఈయన సాక్షాత్తు విష్ణు అవతారమని. దాంతో ఆయన శాంతించి రాముణ్ణి అభినందించి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అందరూ క్షేమంగా అయోధ్య చేరారు. దశరథుడు, తల్లులందరూ ఎంతో ఆనందించారు. ఇలా రాముడి బాల్యం, విద్యాభ్యాసం, తొలి పరాక్రమాలు, వివాహం వీటన్నిటితో బాలకాండ ముగుస్తుంది. రాబోయే కథకు ఒక బలమైన పునాది వేసింది అన్నమాట. నిజమే. ఇక్కడ జరిగిన ప్రతి సంఘటన రాముడి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్ కార్యాచరణను సూచిస్తుంది. ధర్మం, గురుభక్తి, దైవ సంకల్పం అన్నీ కనిపిస్తాయి. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన రేకెత్తించాలనుకుంటున్నాను. బాలకాండ చూస్తే రాముడి జీవితాన్ని నడిపించింది ఎక్కువగా విధి నిర్ణయమా లేక ఆయన ఎంచుకున్న ధర్మ మార్గమా, ఆయన పరాక్రమమా? ఆలోచించాల్సిన విషయమే కదా. అవును, మంచి ప్రశ్న. దాని గురించి ఆలోచిస్తూ ఉండండి.